టమాటో రసం రెడీ చేసుకునే విధానం. ఒక బౌల్లోని వాటర్ తీసుకోండి, టమాటాలు ములిగే వరకు వేసుకొని, నేనైతే 4 తీసుకున్నాను. ఎవరైనా సరే ఎక్కువ రసం చేసుకోవాలనుకుంటే ఎక్కువ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పైన ఈ తొక్కలన్నీ కూడా తీసేయాలి. ఇవన్నీ తీసాక ఒక బౌల్లోకి వేసుకొని వీటిని పప్పు కవ్వంతోనైనా సరే చేత్తోనైనా సరే మెదుపుకోవాలి. మరీ మెత్తగా అంటే అవ్వదండి, చిన్న చిన్న ముక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా మెదుపుకోవాలి. మిక్సీ జార్లో అయితే వేయకండి, ఎందుకంటే మిక్సీ జార్లో వేసి టమాటో రసం టేస్ట్ వేరేగా ఉంటుంది, ఇలా చేసిన టమాటో రసం వేరేగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇలా చేసి టమాటో రసం చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మెదుపుకొని ఒక సైడ్ ఉంచండి. ఇప్పుడు మెత్తగా కాకుండా ఇలా రెడీ అయ్యింది కదా. మిక్సీ జార్లోని 1 స్పూన్ ఫుల్గా మిరియాలు వేసుకోండి, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, కరివేపాకులు కొంచెం, ఎండుమిర్చి 1, పచ్చిమిర్చి 1, వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వేసుకోవాలి. వేసి దీంట్లో వాటర్ ఏం లేకుండా పౌడర్ లాగా చేయాలండి, ఎందుకంటే దీంట్లో అసలు వాటర్ ఏం యూజ్ చేయరు. కొంచెం మరీ మెత్తగా కాకుండా ఇలా రెడీ అవుతుంది. బాండ్లీలోని 2 స్పూన్లు ఆయిల్ వేసి వెల్లుల్లి రెబ్బలు ఒక 8 దంచుకొని వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం మెంతులే చూపించాం కదా ఆ విధంగా వేసుకోవాలి. ఎండుమిర్చి 1, కరివేపాకులు కొంచెం వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. దీంట్లో 1/2 స్పూన్ వరకు ఇంగువ వేయాలి, కంపల్సరిగా ఇంగువ మాత్రం ఈ రసానికి వేయాలి. వేసిన 2 నిమిషాల తర్వాత టమాటో ప్యూరీ ముందు రెడీ చేసి ఉంచాం కదా ఇదంతా వేసుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసి రసాన్ని తీసుకుని కప్పు రసం వేసుకుంటున్నాను. దీంట్లో మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ 1 స్పూన్ ఫుల్గా వేసుకోండి. ముందు పౌడర్ చేసి ఉంచాం కదా ఈ పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ పౌడర్ వల్లే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది మరుగుతుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు మరిగించుకోవాలి, ఎక్కువ మరిగించకూడదు ఈ రసం. దీంట్లో కారం ఏం యూజ్ చేయమండి. పసుపు వేసుకోవాలనుకుంటే పోపులోనే కొంచెం పసుపు వేసుకోండి. ఒక 2 మినిట్స్ ఇలా మరిగిన తర్వాత దీంట్లో కొంచెం బెల్లం వేసుకోవచ్చు. వద్దనుకునే వాళ్ళు వేసుకోవసరం లేదు, కానీ బెల్లం కొంచెం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంది. ఈ టమాటో రసం ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా సరే ఒక 2 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. రసంలోని ఆనియన్స్ ఏమి యాడ్ చేయం కాబట్టి ఇది ఒక 5 డేస్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో. బయట అయితే ఒక 2 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. ఈ రసం ఏంటంటే చేసిన తర్వాత దీంతో చికెన్ ఫ్రై, ఆలూ ఫ్రై ఇలాంటి వాటితో అయితే ఇలా రసం పెట్టుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ టమాటో రసము బెల్లం వద్దనుకునే వాళ్ళు వేసుకో అవసరం లేదు. చాలా అంటే చాలా టేస్ట్గా మంచి స్మెల్ వస్తుంటుంది పౌడర్ వల్ల. టమాటో రసం రెడీ అయిపోయినట్టుగా.